మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా దేవర సెప్టెంబర్ 27న థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ మాత్రం బ్లాక్ బస్టర్ అంటూ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. కలెక్షన్స్ విషయానికొస్తే టాక్ తో సంబంధం లేకుండా 3 రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. నిజానికి ఈ మూవీ కేవలం యాక్షన్ లవర్స్ కి మాత్రమే అనే టాక్ ఎక్కువగా వినిపించింది. ముఖ్యంగా బీసీ సెంటర్స్ లో ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సగటు ప్రేక్షకుని మాత్రం సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేదు అని కొందరి వాదన. నిజం చెప్పాలంటే కొరటాల శివ గత సినిమాలకు దేవర సినిమాకి ఏమాత్రం సంబంధం ఉండదు. ఆయన సినిమాల్లో ఉండే సోషల్ మెసేజ్ దేవరలో మిస్ అయింది. ఇక దాంతో పాటు ఇందులో కథ కూడా కొత్తేమీ కాదు. సినిమాలో కొరటాల మార్క్ మిస్ అయిందని క్లియర్ గా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు తనకు స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన కొరటాల సెకండ్ హాఫ్ మాత్రం ఆ మ్యాజిక్ ని కంటిన్యూ చేయలేకపోయారు. దానికి తోడు క్లైమాక్స్ మొత్తం తేలిపోయింది. అలాగే దేవర పార్ట్ 2 కూడా కావాల్సిన సరైన లీడ్స్ ఇవ్వలేకపోయారు కథకు. దీంతో కథ మొత్తం పార్ట్ 1 లోనే చెప్పేస్తే ఇంకా పార్ట్ 2లో ఏం చెప్తారు అన్న కన్ఫ్యూజన్ కూడా ఆడియన్స్ లో ఉండిపోయింది. సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుద్ధ్ బీజిఎం, యాక్షన్ సీన్స్ విజువల్ హైలైట్ అని చెప్పొచ్చు. అందుకే స్టోరీ టాక్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు దసరా వరకు పెద్ద సినిమాల హడావిడి లేదు కాబట్టి వసూళ్ల పరంగా అప్పటి వరకు దేవరకు తిరుగులేదు. ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ కు చాలా దగ్గరలో ఉంది. మరో వారం రోజుల్లో లాభాల బాట పట్టే ఛాన్స్ కూడా ఉంది. సో కలెక్షన్స్ ప్రకారం చూసుకుంటే దేవర మూవీ హిట్ అని కూడా చెప్పుకోవచ్చు.